డే 9 ఆఫ్ వెయిట్ గెయిన్ సీరీస్. ఈరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ బాడీ వెయిట్ 65 కిలోస్ అయితే ఉంది. ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ షేక్ అయితే తీసుకున్నా. లంచ్‌లో రైస్, చికెను దాంతో పాటు ఫైబర్ కోసం కొంచెం క్యారట్ కూడా పెట్టుకున్నా. ఈరోజు డెడ్ లిఫ్ట్ ఉంది వర్కౌట్ సెషన్‌లో. హెవీ సెషన్ అది కూడా. 170 కిలోస్‌తో 5 రెపిటేషన్స్ అయితే ప్రాక్టీస్ చేశాను. డెడ్ లిఫ్ట్ టార్గెట్ గుర్తుందిగా 250 కిలోస్ ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు అచీవ్ చేయాలంటే ఈ మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సిందే. డెడ్ లిఫ్ట్‌లో చాలా ఇంప్రూవ్ అవుతున్నాను. స్టాండ్స్ మార్చాను. పొజిషన్, టెక్నిక్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నా మెల్లమెల్లగా. డెడ్ లిఫ్ట్ 170 కిలోస్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ డౌన్ సెట్స్ 150 కిలోస్‌తో చేశా. డెడ్ లిఫ్ట్ అయిన తర్వాత 70 కిలోస్‌తో క్లోజ్ గ్రిప్ బెంచ్ చేశాను. 5 రెపిటేషన్స్ లెక్క ఒక 4 సెట్స్ అయితే పెర్ఫార్మ్ చేశాను. యాక్సెసరీ మూవ్‌మెంట్స్ వచ్చేసరికి లాట్ పుల్ డౌన్ చేశాను. చాలా మంది బైసెప్స్ కోసం అడుగుతున్నారు. నేను బైసెప్స్ హ్యామర్ కర్ల్ చేస్తాను మెయిన్‌గా. అది అయిపోయిన తర్వాత కేబుల్ కర్ల్స్ కూడా చేస్తాను. మీరు డంబుల్స్‌తో చేసుకోవచ్చు. నేనైతే మెయిన్‌గా ఈ 2 వేరియేషన్సే ప్రాక్టీస్ చేస్తా బైసెప్స్‌కైతే. ఎందుకంటే నేను యాక్సెసరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. సో నేను బైసెప్స్ చేస్తే ట్రైసెప్స్ పంప్ అవుతున్నాయి వెరైటీగా. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయన్నమాట. బైసెప్స్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సైజు.